స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు జోడీగా నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్లోనూ పూజా హెగ్డే గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ఇక ఇటీవల స్పెషల్ సాంగ్స్తోనూ దుమ్ము లేపుతోంది. తాజాగా కోలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం కూలీలో స్పెషల్ సాంగ్లో నటించింది. తాజా స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు టీం. దీంతో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. అయితే ఒక్క సాంగ్లో నటించేందుకు పూజా హెగ్డే ఎన్ని కోట్లు ఛార్జ్ చేసిందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే, ఒక్క లైలా కోసం, ముకుందా వంటి చిత్రాలతో పూజా హెగ్డే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తను నటించిన తొలి 2 చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. దీంతో సినిమాకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మంచి సక్సెస్ని అందుకుంది. అలవైకుంఠపురం చిత్రం తర్వాత బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పేరు ట్రెండింగ్లో ఉంది. అందుకు కారణం పూజా హెగ్డే నటించిన స్పెషల్ సాంగ్ మోనికా విడుదలైంది. ఈ సాంగ్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంలోనిది కావటం విశేషం. త్వరలో సినిమాను విడుదల చేయబోతుండటంతో తాజాగా పూజా హెగ్డే నటించిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్లో పూజా హెగ్డేతో మంజుమేల్ బాయ్స్ స్టార్ షౌబిన్ షహీర్ నటించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ చిత్రానికి శుభలాషిని, అనిరుద్ రవిచంద్ర గాత్రం అందించారు. ఇక అనిరుద్ క్యాచీ ట్యూన్ను అందించటం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవటం విశేషం. స్టార్ హీరోయిన్గా పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ లేకపోవడంతో ఇంకాస్త తగ్గినట్టు తెలుస్తోంది. కాగా కూలీ చిత్రంలోని మోనికా స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక్క సాంగ్లో నటించేందుకు 3 కోట్ల వరకు ఛార్జ్ చేసిందని తెలుస్తోంది. తెలుగులో చివరగా ఆచార్య, F3 చిత్రంలోని స్పెషల్ సాంగ్తో కనిపించింది పూజా హెగ్డే. అలాగే హిందీ కిసీకా బాయ్ కిసీకా జాన్, దేవా, తమిళంలో రెట్రో వంటి చిత్రాలతో అలరించింది. నెక్స్ట్ కూలీ, జననాయగన్, హే జవానీతో ఇష్క్ హోనా హై, కాంచనా 4 వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.